పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. మాది అలాంటి పార్టీ కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న తెలంగాణలోని కొండగట్టు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలోనూ జనసేన క్రియాశీలకంగా ఉంటుందని, తెలంగాణలోనూ తాము బీజేపీతో కలిసి కొనసాగుతామని పవన్ చెప్పారు. దీనిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా తన ఆలోచనను ప్రకటించారు. ఆయన ఆలోచన మంచిదే కావచ్చు. మా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు జనసేన వాళ్లే ముందుగా ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి దానిపై మా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు కూర్చొని చర్చిస్తారు. ప్రజల అభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయం, నాయకుల అభిప్రాయం సేకరించి అందుకు అనుగుణంగా వ్యవహరిస్తాం. అంతే తప్ప ఎవరికి వారుగా సొంతంగా పొత్తులపై నిర్ణయం తీసుకోలేం. మాది అలాంటి పార్టీ కాదు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే బండి సంజయ్కు జనసేనతో కలిసి పనిచేయడం ఇష్టం లేదనే వాదన కూడా వినిపిస్తుంది బీజేపీలోని ఒక వర్గం వారి దగ్గర నుంచి. జనసేన పార్టీ ప్రతిపాదనను బీజేపీ నాయకత్వం చూసుకుంటుందని బండి సంజయ్ వివరించారు. అయితే తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని పోటీ చేసిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా డిపాజిట్లు గల్లంతైన విషయం కూడా తెలిసిందే. అయితే మళ్ళీ జనసేనతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళతారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. అయితే కొత్తగా టీడీపీతో పొత్తు కొనసాగుతుంది కాబట్టి జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి తెలంగాణలో కూడా ముందుకు వెళ్ళబోతున్నాయా అనే కొత్త ప్రశ్న కూడా తలెత్తబోతుంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో ఏం జరగనుంది అనే చర్చ అయితే రాజకీయ వర్గాలలో మొదలైంది.